ప్రతి ఉదయం దేవుని స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరం, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు. ఈ యొక్క మాటలను దేవుడు మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటున్నారో అటువంటి వారి కొరకు దేవుడు ఏమైతే సిద్ధపరుస్తూ ఉంటున్నాడో అవి మన కంటికి కనపడవు. ఎందుకనగా ఆయనను ప్రేమించేటువంటి ప్రజలను ఎప్పుడు గడక ఆయన చెయ్యి విడిచేటువంటి దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్వరాన్ని నువ్వు వింటూ ఉంటున్నావు. నిజంగా ఆయన్ని నువ్వు ప్రేమిస్తూ ఉంటున్నావా? నీ కుటుంబము ఆయన్ని ప్రేమిస్తూ ఉంటున్నదా? ఒకవేళ ప్రేమిస్తూ ఉంటే దేవుడు నీ కొరకు ఏమైతే సిద్ధపరుస్తూ ఉంటున్నాడు, ఏ సమస్యలు అయితే నువ్వు ఉంటున్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావో, నీ సమస్యల్లో నుండి విడుదలను, నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అయితే మనం చేయవలసినటువంటి కార్యము ఆయన్ని ప్రేమించేటువంటి వారిగా. ఆయన ప్రేమించటం అంటే ఊరికే మాటలు కాదు, కానీ ఆయన ఆజ్ఞల ప్రకారము, ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞను గైకొని జీవించినప్పుడు మరి ఆయనకు ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరం విన్నావు కదా? మరి ఇంకా నీవు ఆయన్ని ప్రేమించలేనటువంటి స్థితిలో ఉంటున్నావా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఈ క్షణమే మరి దేవునికి దగ్గర అయ్యేదానికి ఒక తీర్మానం చేసుకుని ఆయన్ని ప్రేమిస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకు దీవెనకరంగా మార్చినగాక. ఆమేన్.